వెల్కమ్ టు వేవ్స్ మీడియా. సావల్యాపురం మండలం కనుమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ధైర్యం చెప్పారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రమాదాల నివారణకు ఏం చేయాలో కూడా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావుతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి వాళ్లకు నివాళులర్పించారు. వినుకొండ ప్రాంతంలో మేజర్ యాక్సిడెంట్ కావడం, ఒకే యాక్సిడెంట్ లో నలుగురు దుర్మరణం పాలవడం చాలా బాధాకరం. కారు మంచికి చెందినటువంటి బొత్తుల బ్రహ్మయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు, బొత్తుల బ్రహ్మయ్య, అంజమ్మ, నాగమూర్తమ్మ, ముత్యాలమ్మ, ఈ నలుగురు కూడా ఆటోలో ఉండి వినుకొండ వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బోలారా వెహికల్ వచ్చి ఢీకొనడంతో వర్షం పడతా ఉంది. యాక్సిడెంట్ జరగడం వలన నలుగురు చనిపోవడం జరిగింది. అట్లాగే రెండో వెహికల్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా నలుగురికి ఇంజరీస్ తగిలినాయి. సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం. ఈ రోజు యాక్సిడెంట్ నివారణకు, యాక్సిడెంట్లు తగ్గించడానికి అంటే ప్రభుత్వం నుండి దీనికి చర్యలు చేపడతాం. అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అతి వేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వలన చాలా బాధాకరం. ఒకే రోజు మరి 5 దుర్మరణం పాలవటం అనేది విచారించదగ్గ విషయం. మరి ఈ యాక్సిడెంట్లు అనేవి కొంత స్వయంకృత అపరాధం, కొంత చూసినట్లయితే ఈ ఆటోలో ప్రయాణించేటప్పుడు కూడా ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నారు. అప్పటికి పోలీసు వారి చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా కొంత అనుకోని రీతిన జరుగుతుంది. నిన్న కూడా వర్షం పడతా కూడా అనుకోని రీతిన ఈ 2 యాక్సిడెంట్లు జరగడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి బొత్తుల కుటుంబం, బీసీ సోదరులు, వీరు కూడా అందరు కూడా 5 కూడా బీసీ సోదరులు మరణించడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యుల వారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా తక్షణ సహాయంగా వారికి మట్టి ఖర్చుల కింద